So welcome to Golconda Institute. So as a part of current affairs, so మన కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనకు న్యూస్ లో ఉండింది. సో మనందరికి తెలుసు మనకు నవంబర్ 19th ఓకే దెర్ వాజ్ అ మిస్ యూనివర్స్ పిజెంట్ కాంపిటీషన్ అనేది ఫైనల్ జరిగింది. సో దీంట్లో మనకు ద ఫైనలిస్ట్ ఆఫ్ మిస్ యూనివర్స్ ఇచ్చినటువంటి ఆన్సర్ అనేది చాలా వెరీ పాపులర్ ఆన్సర్గా గుర్తించబడి తనకు మిస్ యూనివర్స్ ఆఫ్ దిస్ 2023 పిజెంట్గా తనను డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ టాపిక్ మనం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము ఈ రోజు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి అది ఏ రకంగా మనకి యూజ్ అవుతుందనే దానికి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ద మిస్ యూనివర్స్ 2023 కాంపిటీషన్లో మనకు ఫైనలిస్ట్ అంటే సెమీ ఫైనలిస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళని క్వశ్చనీర్ అడిగినప్పుడు ఒక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ఇచ్చినటువంటి ఆన్సర్ చాలా అంటే వెరీ ఇంట్రాస్పెక్టివ్గా వెరీ సిగ్నిఫికెంట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో ఆ ఫైనలిస్ట్ ఎవరి గురించి ఇవ్వడం జరిగిందంటే మేరీ వోల్స్టన్ క్రాఫ్ట్ కి సంబంధించి ఒక ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. అండ్ ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు గ్రూప్ 1 లాంటి మెయిన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అది ఎలాగ యూజ్ అవుతుంది మీకు ఎగ్జామ్లో క్లియర్గా మీరు దాన్ని ఏ విధంగా మీరు ఎగ్జామ్ ప్రజెంటేషన్లో యూజ్ చేసుకుంటారో అనే దాని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో కంప్లీట్గా ఈ వీడియోని అంతా కూడా క్లియర్గా ఫైనల్ వరకు కూడా చూడండి. ఓకే, సో నెక్స్ట్ సో ఫస్ట్ థింగ్, సో మనకి ఈసారి 2023 72nd ఎడిషన్ ఆఫ్ మిస్ యూనివర్స్ పేజెంట్ అనేది జరగడం జరిగింది. ఓకే, 2023 ఇస్ విచ్ ఎడిషన్? 72. ఓకే, మేబీ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి యూజ్ అవ్వచ్చు. నెక్స్ట్ ద ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ మిస్ యూనివర్స్ 2023 అంటే ఫైనలిస్ట్కి అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే మిస్ యూనివర్స్ 2023లో జరిగినటువంటి పేజెంట్ కాంపిటీషన్లో ఫైనల్ క్వశ్చన్ ఏమని అడిగారంటే ఇఫ్ యూ కుడ్ లివ్ ఇన్ వన్ ఇయర్ ఇన్ అనదర్ ఉమెన్స్ షూస్ హూ వుడ్ యూ చూస్ అండ్ వై? ఇది క్వశ్చన్. అంటే మీరు ఒక్క ఇయర్ అంటే ఇక్కడ మనకు క్వశ్చన్ మరి ఇంగ్లీష్లో అర్థం చేసుకుంటే ఏంటంటే ఇఫ్ యూ కుడ్ లీవ్ 1 year ఇన్ అనదర్ ఉమెన్స్ షూస్ అంటే ఇంకొకరి పరిస్థితిలో మనల్ని ఉంచగలిగితే అదర్ ఉమెన్స్ షూస్ అంటే నాట్ వేరింగ్ అదర్ ఉమెన్స్ షూస్, వేరే వాళ్ళ పరిస్థితి లేకపోతే వేరే వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్స్లో మిమ్మల్ని కనుక ఉంచాలనుకుంటే మీరు ఎటువంటి వారిని సెలెక్ట్ చేసుకుంటారు అనేది క్వశ్చన్ అనమాట. అండర్స్టాండ్? సో ఇఫ్ యూ కుడ్ లీవ్ 1 year ఇన్ అనదర్ ఉమెన్స్ షూస్ హూ వుడ్ యూ చూస్ అండ్ వై? ఎవరిని చూస్ చేసుకుంటారు, ఎందుకు చూస్ చేసుకుంటారు అనే క్వశ్చన్ని మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్కి అంటే సెమీ ఫైనలిస్ట్ కంప్లీట్ అయిన ఫైనల్ క్వశ్చన్ ఇయర్లో అడగడం జరిగింది. ఓకే, సో వాట్ ఈస్ ద క్వశ్చన్? వన్స్ అగైన్, ఇఫ్ యూ కుడ్ లీవ్ 1 year ఇన్ అనదర్ ఉమెన్స్ షూస్ హూ వుడ్ యూ చూస్ అండ్ వై? ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు, ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు? అంటే మీకే కనుక ఒక 1 year ఎవరి లైఫ్ సిచ్యువేషన్స్లో మిమ్మల్ని ఉంచాలనుకుంటే అంటే ఒక అవకాశం మీకు ఇస్తే అంటే ఎవరి లైఫ్ సిచ్యువేషన్స్లో మీరు ఉండాలనుకుంటున్నారు, ఓకే ఎందుకు ఉండాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో దానికి వాళ్ళని ఎందుకు సెలెక్ట్ అంటే ఎవరి లైఫ్ సిచ్యువేషన్స్లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు చెప్పాలి, అట్ ద సేమ్ టైం ఎందుకు అని దాని గురించి కూడా ఆన్సర్ చెప్పాలి. సో ఈ క్వశ్చన్కి గాను ఆన్సర్ ఇచ్చినటువంటి వారిని ఫైనలిస్ట్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో చూద్దాం ఏమి ఆన్సర్, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఓకే, కొందరు వాళ్ళ మదర్ అని చెప్పడం జరిగింది, కొందరు మలాలా గురించి చెప్పడం జరిగింది. సో అట్ ద సేమ్ టైం మనకు ఫైనలిస్ట్గా మిస్ యూనివర్స్ 2023గా డిక్లేర్ అయినటువంటి 23 years old షెన్నీస్ పలాసియోస్ ఆఫ్ నికర్గు. ఓకే, షీ బిలాంగ్స్ టు నికర్గు. దిస్ ఈస్ అన్ సెంట్రల్ అమెరికన్ కంట్రీ అనమాట. సో షెన్నీస్ ఏ కంట్రీకి సంబంధించిన ఉమెన్ అంటే షీ బిలాంగ్స్ టు సెంట్రల్ అమెరికన్ కంట్రీ. 23 years old షెన్నీస్, షీ హ్యాస్ గాట్ దిస్ క్రౌన్ మిస్ యూనివర్స్ 2023 క్రౌన్ ఎవరికి ఇవ్వడం జరిగిందంటే షెన్నీస్కి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు న్యూస్ ఏంటంటే తను చెప్పినటువంటి ఆన్సర్ ఏ క్వశ్చన్కి ఇంతకుముందు మనం చూసాం కదా క్వశ్చన్, ఇఫ్ యూ కుడ్ లీవ్ 1 year ఇన్ అనదర్ ఉమెన్స్ షూస్ హూ వుడ్ యూ చూస్ అండ్ వై? ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు, ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు అన్న దాని క్వశ్చన్కి సంబంధించి తను ఏం ఆన్సర్ ఇవ్వడం జరిగింది అనేది మనం చూద్దాం. తను ఫైనల్ విన్నర్. సో ఈ ఫైనల్ విన్నర్ ఇచ్చినటువంటి ఆన్సర్ అనేది ఈ రోజు మనకు ఇంపార్టెంట్. సో తను ఎందుకు ఆ పర్టికులర్ ఉమెన్ యొక్క నేమ్ చెప్పడం జరిగింది, తను ఎందుకు తన 1 year తనకి కనుక అవకాశం వస్తే తన లైఫ్ సిచ్యువేషన్లోకి వెళ్ళాలని ఎందుకు అనుకోవడం జరిగింది, సో తన సిగ్నిఫికెన్స్ ఏంటనే దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. సో ద బ్యూటీ క్వీన్ ఆన్సర్డ్. సో షెన్నీస్ ఏమని ఆన్సర్ చెప్పడం జరిగిందంటే ఐ విల్ చూజ్ మేరీ ఓల్స్టన్ క్రాఫ్ట్ అనే ఒక ఉమెన్ గురించి చెప్పడం జరిగింది అనమాట. ఎవరది? మనకు మిస్ యూనివర్స్ 2023గా డిక్లేర్ అయినటువంటి షెన్నీస్, ద 23 years old షెన్నీస్
ఎవరి గురించి చెప్పడం జరిగింది? మేరీ వోల్స్టన్ క్రాఫ్ట్ యొక్క లైఫ్ సిచ్యువేషన్స్ అంటే నేను దాంట్లో ఉండాలనుకుంటున్నాను. ఎందుకన్న దాని గురించి తను ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ నేమ్ చెప్పడం జరిగింది. ఎవరు తను? మేరీ వోల్స్టన్ క్రాఫ్ట్. మేరీ వోల్స్టన్ క్రాఫ్ట్ యొక్క జీవితంలో నాకే గనక అవకాశం వస్తే తన జీవితం సిచ్యువేషన్స్‌లో నేను ఉంటాను. లేకపోతే నా సిచ్యువేషన్స్ నాకు ఉండాలి అన్నట్టుగా తను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో దానికి ఆన్సర్ మరి ఎందుకు వై అనే దాని గురించి తన ఆన్సర్ ఏం చెప్పడం జరిగిందంటే బికాస్ షీ ఓపెన్డ్ ద గ్యాప్ అండ్ దే గేవ్ అన్ ఆపర్చునిటీ టు మెనీ ఉమెన్. తను ఏం చెప్పడం జరిగిందంటే మేరీ వోల్స్టన్ క్రాఫ్ట్ అన్న వాళ్ళు ఓకే మెన్కి ఉమెన్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని తను రిమూవ్ చేయడం జరిగింది. ఏ విధంగా మెన్కి ఉమెన్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని ఆ బ్రిడ్జ్ ఆ డిఫరెన్సెస్ని ఏ విధంగా తను రిమూవ్ చేసింది. ఓకే అసలు ఈ ఉమెన్ మేరీ వోల్స్టన్ క్రాఫ్ట్ ఎప్పుడు సంబంధించినటువంటి ఉమెన్, ఏ కంట్రీకి సంబంధించిన ఉమెన్, అసలు తను ఏం చేసింది, ఉమెన్కి సంబంధించి ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఈ మేరీ వోల్స్టన్ క్రాఫ్ట్ చేయడం జరిగింది అనే దాని గురించి మనం ఇప్పుడు చదువుకోవాలి. ఓకే తను ఇంకేం ఆన్సర్ చెప్పిందంటే వాట్ ఐ వుడ్ డూ, ఐ వుడ్ వాంట్ దట్ గ్యాప్, దట్ ఇన్కమ్ గ్యాప్. ఓకే would open up so that women could work in any area that they choose to work. అంటే తను ఏం చెప్తుందంటే మనకు చాలా క్లారిటీగా తెలుసు దెర్ ఈస్ అన్ ఎకనామిక్ డిస్పారిటీ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్. మెన్కి ఉమెన్కి మధ్య చాలా డిస్పారిటీస్ ఉన్నాయి రైట్. దాంట్లో ఇన్కమ్ డిస్పారిటీ ఆర్ ఇన్కమ్ గ్యాప్ అనేది మనకు ఒక 1 పారామీటర్గా చూస్తాం. సో తను షెన్నీస్ ఏమని చెప్పడం జరిగిందంటే ఐ వుడ్ ఓపెన్ ద గ్యాప్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఇన్కమ్ గ్యాప్ అంటే మెన్కి ఉమెన్కి మధ్య ఉన్నటువంటి ఇన్కమ్ గ్యాప్ని నేను ఓపెన్ అప్ చేస్తాను. ఐ విల్ టేక్ అవే దట్ బ్రిడ్జ్, ఐ విల్ టేక్ అవే దట్ డిఫరెన్సెస్ అని తను ఆన్సర్ ఇవ్వడం జరిగింది. తను ఆన్సర్ చెప్పేటప్పుడు ఎవరిని రిఫరెన్స్ చేస్తూ చెప్పిందంటే మేరీ వోల్స్టన్ క్రాఫ్ట్. ఎందుకంటే ఒకప్పుడు తను కూడా మెన్కి ఉమెన్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ని అంటే అది రైట్స్లో కావచ్చు, పొలిటికల్ రైట్స్లో అవ్వచ్చు, ఎడ్యుకేషనల్ రైట్స్లో అవ్వచ్చు, సోషల్ రైట్స్లో అవ్వచ్చు, ఎన్ని రకాలుగా అయితే మెన్కి ఉమెన్కి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయో ఎప్పుడు అంటే 18th సెంచరీలో అంటే అప్పుడు ఉన్నటువంటి 18th సెంచరీ టైంలో ఉన్నటువంటి వరల్డ్ మెన్ ఉమెన్కి డిఫరెన్సెస్ సంబంధించి మేరీ వోల్స్టన్ క్రాఫ్ట్ ఏ విధంగా అయితే వాటిని రిమూవ్ చేయడానికి పాటుపడ్డారో దానికి సంబంధించి సేమ్ తను కూడా ఇన్కమ్ గ్యాప్ అంటే మెన్కి ఉమెన్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని రిమూవ్ చేస్తాను అని చెప్పడం జరిగిందనమాట. ఓకే బికాస్ దెర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ ఉమెన్. దట్ వాజ్ 1750, ఇప్పుడేంటి 2020. సో వీఆర్ మేకింగ్ ద హిస్టరీ అని చెప్పేసి ఈ ఆన్సర్ చెప్పడం జరిగింది. ఓకే సో ఐ విల్ చూస్ మేరీ వోల్స్టన్ క్రాఫ్ట్ బికాస్ షీ ఓపెన్ ద గ్యాప్ అండ్ ది గేవ్ అన్ ఆపర్చునిటీ టు మెనీ ఉమెన్. ఓకే అప్పుడు ఉన్నటువంటి ఆ డిఫరెన్సెస్ని తను ఓపెన్ అప్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాట్ ఐ వుడ్ డూ, ఐ వుడ్ వాంట్ దట్ గ్యాప్, దట్ ఇన్కమ్ గ్యాప్ వుడ్ ఓపెన్. నేనేమనుకుంటున్నానంటే ఆ ఇన్కమ్ గ్యాప్ని అంటే షెన్నీస్ ఎవరైతే మిస్ యూనివర్స్గా విన్ అయ్యారో వాళ్ళు ఏం చెప్పారనంటే ద ఇన్కమ్ గ్యాప్ మెన్కి ఉమెన్కి మధ్య ఉన్నటువంటి ఇన్కమ్ గ్యాప్ని రిమూవ్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఓకే సో అప్పుడు అది 1750లో మేరీ వోల్స్టన్కి సంబంధించి, ఇప్పుడు 2023లో మనం ఇంకా చెయ్యొచ్చు అనే దానికి సంబంధించి ఉమెన్ యొక్క రైట్స్, ఓకే ఉమెన్ యొక్క రైట్స్ని రిఫరెన్స్గా తీస్తూ తను ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాసెస్లో తను ఎవరిని కోట్ చేయడం జరిగిందంటే మేరీ వోల్స్టన్ క్రాఫ్ట్ని ఇన్స్పైర్ అయ్యానన్నట్టుగా దీంట్లో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం మేరీ వోల్స్టన్ క్రాఫ్ట్ గురించి మనకు చాలా ఇంపార్టెంట్. సో మేరీ వోల్స్టన్ క్రాఫ్ట్ తను ఎవరు? ఓకే సో తను మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఓకే ఏ విధంగా యూజ్ అంటే కరెంట్ అఫైర్స్లో మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనం చదువుకోవాలి. అట్ ద సేమ్ టైం గ్రూప్ 1 మెయిన్కి సంబంధించి ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ మనం ఏ విధంగా ఆన్సర్లో ఇంక్లూడ్ చేయగలుగుతాం అనే దాని గురించి ఇప్పుడు క్లియర్గా చూద్దాం. మనం ఎస్పెషల్లీ పేపర్ 3లో సెక్షన్ 1లో చాప్టర్ 2 and 3లో అంటే సోషల్ ఎక్స్క్లూజన్ ఒక దాంట్లో, సోషల్ ఇష్యూస్లో ఒక దాంట్లో 2 and 3 చాప్టర్స్లో వల్నరబిలిటీ ఆఫ్ ఉమెన్కి సంబంధించిన టాపిక్స్ని మనకు మెన్షన్ చేయడం జరిగింది సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ వల్నరబిలిటీస్లో. సో ఆ పర్టికులర్ చాప్టర్స్లో మనకు అంటే ఉమెన్కి సంబంధించినటువంటి టాపిక్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది రైట్. సో దానికి సంబంధించి ఈ టాపిక్ మనకి ఏ విధంగా ఎగ్జామ్కి ఇంక్లూడ్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే ఫస్ట్ క్వశ్చన్ అంటే మనకు క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో అంటే ఉమెన్ ఆస్పెక్ట్లో వల్నరబిలిటీస్ ఆఫ్ ఉమెన్లో సోషల్ ఎక్స్క్లూజన్లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్న దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే హౌ రైట్స్ ఆఫ్ ఉమెన్ అడ్రస్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్. ఓకే అడ్రసింగ్ ద సోషల్ వల్నరబిలిటీ ఆఫ్ ఉమెన్ అంటే ఒకప్పుడు ఉమెన్ ఫేస్ చేసినటువంటి వల్నరబిలిటీస్ లైక్ ఇఫ్ యు టేక్ సిన్స్ ఇండియన్ ఇండిపెండెన్స్ మన ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అనేది ఒకసారి చూద్దాం.
సి ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే ద కాన్స్టిట్యూషన్లో ఉమెన్కి సంబంధించినటువంటి రైట్స్ ఏ విధంగా అంటే మనకు 1950లో ఏర్పడినటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఓకే, 1950లో ఏర్పడినటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ విధంగా విమెన్ యొక్క వల్నరబిలిటీస్ని అడ్రస్ చేస్తుంది, అంటే అడ్రస్ చేసే ప్రాసెస్లో ఏ విధంగా అడ్రస్ చేస్తుంది అనేది ఒక క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ కూడా రావచ్చు, ఏ విధంగా మనకు అలాట్ చేసినటువంటి రైట్స్, ఓకే, మనకు ఇచ్చినటువంటి రైట్స్ అవి సక్సెస్ఫుల్ అయ్యాయా, అంటే ఉమెన్ యొక్క వల్నరబిలిటీస్ ని ఓవర్కమ్ అవ్వడానికి ఈ పర్టికులర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చినటువంటి రైట్స్ అనేవి సక్సెస్ అయ్యాయా కాదన్న దాని గురించి కూడా మనకి క్వశ్చన్ రావచ్చు. సక్సెస్ అయితే వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. నాట్ సక్సెస్ అంటే ఏ స్పియర్లో సక్సెస్ అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు, కారణాలు అడుగు అంటే వీ షుడ్ ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్. సో ఈ విధంగా మనకు ఈ ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని మనం అడ్రస్ చేయవచ్చు. సి హౌ ద రైట్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, హౌ ద రైట్స్ ఆఫ్ ద ఉమెన్ ఇన్ కాన్స్టిట్యూషన్ అడ్రసింగ్ ద సోషల్ వల్నరబిలిటీ ఆఫ్ ద ఉమెన్. ఓకే, సో మనకు మామూలుగా తెలుసు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఎన్ఫోర్స్మెంట్ ఫ్రమ్ 1950 January 26. లైక్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ఉమెన్ బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయట్లేదు. బట్ బేసికలీ వాట్ వీ నో దట్ ఉమెన్ ఎడ్యుకేషనల్ రైట్స్, ఉమెన్ పొలిటికల్ రైట్స్ అండ్ ఉమెన్ అదర్ న్యాచురల్ రైట్స్, ఐ మీన్ ద సోషల్ రైట్స్ ఆర్ అండర్ రెస్ట్రిక్షన్ అనే విషయం మాత్రం మనకు తెలుసు, రైట్. దెర్ ఈస్ అన్ ఏ రెస్ట్రిక్షన్ ఆఫ్ ద ఉమెన్ రైట్స్ ఫర్ అ లాంగర్ పీరియడ్ ఆఫ్ ద టైమ్. మనకి ఇది ఒక్క విషయం మాత్రం చాలా క్లారిటీగా తెలిసి ఏంటంటే ఫర్ అ లాంగర్ పీరియడ్ ఆఫ్ ద టైమ్ ఇన్ దిస్ కంట్రీ దెర్ ఇస్ అ రెస్ట్రిక్షన్ ఆన్ ద ఉమెన్, వెదర్ ఇట్ కుడ్ బి సోషల్ రెస్ట్రిక్షన్ అంటే సోషల్ రైట్స్ అంటే సొసైటల్ రైట్స్, అండ్ there are educational restrictions for the women and other natural rights, political rights. సో ఈ విధంగా చాలా రకాలుగా ఉమెన్ యొక్క రైట్స్ మీద దెర్ ఇస్ అ రెస్ట్రిక్షన్ ఫర్ అ లాంగర్ పీరియడ్ ఆఫ్ ద టైమ్. సో మనకు తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏం చేశారు, మళ్ళీ ఇండియన్ సొసైటీలో ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉమెన్కి ఉండకూడదు, ఉమెన్ కూడా ఈజ్ ఈక్వల్లీ ఆన్ పార్ విత్ ద మెన్ అని సంబంధించి మనకి ఏం చేశారు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకు ఫండమెంటల్ రైట్స్లో కానీ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్లో కానీ, రైట్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ కానీ ఫండమెంటల్ డ్యూటీస్లో, ఓకే, మనకు నెక్స్ట్ పొలిటికల్ రైట్స్ సంబంధించి లోకల్ బాడీస్లో పొలిటికల్ రైట్స్ సంబంధించి, okay, there was a reservation for the women, right, there is a reservation given for the women. So ilaga mana fundamental rights gani direct principles gani fundamental duties gani the basic theme you have to capture here, and extension anta kuda ee answers annitni kuda ante meetaga em developments jarigayi, like how the rights of the women were enhanced in all the spheres, whether it could be in terms of marriage avvachu, in terms of divorce avvachu, in terms of maintenance avvachu, whatever the way, right. So ఆల్ దీస్ అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేస్తూ హౌ దిస్ ఆల్ వే ఇవన్నీ కూడా ఏ విధంగా తన యొక్క వల్నరబిలిటీ ఒకప్పుడు తను అనుభవించినటువంటి వల్నరబిలిటీ నుంచి ఎలాగా ఒక సోషల్ ఎక్స్క్లూజన్ నుంచి ఒక రైట్స్ని యాక్సెస్ లేని పరిస్థితి నుంచి ఒక రైట్స్ని పొంది ఆ రైట్స్ ద్వారా తను ఏ విధంగా సక్సెస్ఫుల్గా ఉమెన్ తన ఒక పొజిషన్ని తన లైఫ్ని న్యాచురల్గా లీడ్ చేయగలుగుతుందన్న దాని గురించి మనం ఈ ఆన్సర్ అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ద బేసిక్ థింగ్స్ దట్ ఆర్ ఆస్క్డ్ ఇన్ దిస్ క్వశ్చన్. అంటే ఒకప్పుడు ఉమెన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను క్లియర్గా, లైక్ ఒకప్పుడు ఉమెన్ అనుభవిస్తున్నటువంటి వల్నరబిలిటీస్, సోషల్ ఎక్స్క్లూజన్స్ అంటే ఏంటి, ఏదైతే రైట్స్కి ఉమెన్ ఒకప్పుడు దూరంగా ఉన్నారో ఆ రైట్స్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇచ్చినటువంటి రైట్స్ అనేవి ఉమెన్కి ఏ విధంగా దోహదపడ్డాయి అంటే హౌ దే వర్ యూజ్ఫుల్ ఇన్ ఉమెన్ in improving her position, whether it is socially, economically, educationally, politically, in what all the ways, okay. So దానికి సంబంధించి ఈ ఆన్సర్లో మనం అడ్రస్ చేయాల్సి ఉంటుంది, ఓకే. సో దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ద సెకండ్ క్వశ్చన్, ఓకే, లైక్ రైట్స్ అండ్ ఉమెన్ ఆల్వేస్ ఆన్ డిస్కోర్స్. సో ఈ క్వశ్చన్లో మనకు కాన్స్టిట్యూషన్ అని ఒక టర్మ్ని ఇంక్లూడ్ చేశాం కాబట్టి ద స్ట్రక్చర్ ఇస్ వెరీ క్లియర్ ఫర్ అస్. మనకు ఏ విధంగా ఆన్సర్ రాయాలని దాని గురించి మనకు దట్ థింగ్ ఈస్ వెరీ క్లియర్, ఓకే. If you are thorough in studying, definitely you can address this answer. But the second question, if you see, is rights and women always on discourse explain. So, ilanti question ki endante you need a lot of information as well as an out focus, okay, like for అంటే చాలా విషయాల గురించి మనకు అండర్స్టాండింగ్ ఉంటే తప్ప ఇలాంటి క్వశ్చన్స్ని మనం క్లియర్గా అంటే ఓకే చాలా స్ట్రక్చర్ఫుల్గా రాయలేం. సో ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్ మనం రాసేటప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసినటువంటి రైట్, ఓకే, మన ఇంతకుముందు డిస్కస్ చేసినటువంటి మేరీ వోల్స్టన్ క్రాఫ్ట్,
ఓకే. ద అంటే హూ ఆర్ దీస్ అంటే మేరీ వోల్స్టన్ క్రాఫ్ట్ అనే వాళ్ళు ఎవరంటే దే వర్ లైక్ హూ ఫాట్ ఫర్ ద ఉమెన్ రైట్స్. అంటే ఒకప్పుడు ఉమెన్ రైట్స్ గురించి చాలా పోరాటం చేసి, అంటే 18th సెంచరీలోనే ఉమెన్ రైట్స్ గురించి పోరాటం చేసి, అంటే సోషల్ ఇన్ఈక్వాలిటీ గురించి, ఉమెన్ని ఎక్కడెక్కడ రెస్ట్రిక్షన్ చేస్తున్నారు, ప్రొహిబిషన్ చేస్తున్నారు, అసలు ఉమెన్కి ఇది ప్రొహిబిషన్ చేయడం అనేది ఒక ప్రాబ్లమ్గా ఐడెంటిఫై చేసి ఒక రెవల్యూషన్ని క్రియేట్ చేసి, ఓకే, అమెరికన్ లాంటి కంట్రీస్లోనే ఉమెన్కి రైట్స్ ఇంక్లూడ్ చేసే అంతగా దిశగా తను యాక్టివిస్ట్గా చేయడం జరిగిందనమాట. సో ఇలాంటి ఓకే, ద వెరీ వెరీ పయోనియర్ ఉమెన్స్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, బికాస్ వీ కెన్ ఇన్క్లూడ్ దాట్ ఇన్ దీస్ పర్టికులర్ ఆన్సర్స్. ఓకే. సో ఈ క్వశ్చన్ ఏంటి, రైట్స్ అండ్ ఉమెన్ ఆల్వేస్ ఆన్ డిస్కోర్స్ అంటే ఎప్పుడు చర్చకి ఉంటుంది. సి, ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ ద 1947. Okay, 1950 we got the enforcement of Indian Constitution, and we are in 2023. Okay, still we go on discussing about the rights of the women here and there, right? So why this issue of granting rights to the women has become a big challenge every time? ఎందుకు ఉమెన్ తన హక్కులు తనకి ఇవ్వడం అనేది ఎప్పుడు నిరంతరంగా ఒక ఛాలెంజింగ్ గా ఎందుకు ఉండింది? There are many factors, because the societal factors are many, in fact. Okay, the societal norms are many, because India, we know that country of diversified. మనకేంటి ఇండియాలో చాలా రిలీజన్స్ ఉంటాయి. ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ. వెన్ మెనీ రిలీజన్స్ ఆర్ దేర్, రైట్, వాట్ హ్యాపెన్స్, ద రిలీజన్స్ హ్యావ్ సర్టన్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. ఒక్కొక్క రిలీజన్కి ఒక్కొక్క కస్టమ్ ఉంటుంది, ట్రెడిషన్స్ ఉంటాయి, కల్చర్స్ ఉంటాయి. ఓకే, ఉమెన్ ఇన్ హిందూ ఇస్ ట్రీటెడ్ డిఫరెంట్లీ, ఇన్ ఇస్లాం ఇస్ డిఫరెంట్లీ, Christianity is differently. So when many religions are okay conjointly present at one place, at one umbrella country, what happens is that many social philosophers, I mean many social restrictions అనేవి ఒక్కొక్క కేటగిరీలో డిఫరెంట్గా ఉంటాయి. సో అందుకనే రైట్స్ ఆఫ్ ఉమెన్ 100% ఇంప్లిమెంట్ చేసే టైంలో దెర్ ఆర్ మెనీ ఛాలెంజెస్ని చాలా ఎదుర్కొంటాం. అందుకనే ఎవ్రీ టైమ్ దెర్ ఈస్ ఆల్వేస్ ఎ డిస్కర్స్, ఎప్పుడు కూడా ఈ చర్చకి దారితీస్తూనే ఉంటుంది. రైట్స్ అండ్ ఉమెన్ అనే ఒక మాట ఎప్పుడు కూడా చర్చల్లో ఉంటుంది. సో ఎందుకు ఇలా చర్చల్లో ఉంటుందంటే దీనికి చాలా ఫ్యాక్టర్స్ అండ్ రీజన్స్ అనేవి ఉంటాయి. సో అవి మీకు ముందు వచ్చే క్లాసెస్ వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. సో ఇప్పుడు మనకున్న ఈ ప్రజెంట్ డిస్కషన్ ఆఫ్ క్లాస్లో మనం కేవలం ఏం నేర్చుకోవాలంటే, మనకు మేరీ వోల్స్టన్ క్రాఫ్ట్, ఓకే, ఎవరైతే ద పయోనియర్ ఆఫ్ ద ఉమెన్ ఫెమినిజం, ఇన్ఫాక్ట్ వీ కెన్ సే దట్ ఫెమినిజం, ద పయోనియర్ ఆఫ్ ఉమెన్ ఫెమినిజం అనమాట. సో ఇలాంటి ఉమెన్ యొక్క ఇంట్రొడక్షన్ కానీ, తను ఏ విధంగా తను కృషి చేశారు, ఏ విధంగా ఫైట్ చేశారు, ఏ విధంగా ఉమెన్ యొక్క రైట్స్ గురించి తను ఆ ఇన్ఈక్వాలిటీ గురించి 18th సెంచరీలోనే రేస్ చేయడం అనేది, దట్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్ అనమాట. సో ఆ సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్ గురించి మనకు డెఫినెట్గా తెలిసి ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ వెన్ ద క్వశ్చన్ ఇస్ ఆస్క్డ్ లైక్ దిస్ ఇన్ ద మోరల్, we can use that particular lines in our answers అనమాట. ఓకే, సో లెట్ us మోర్ అండర్స్టాండ్. కొంచెం మేరీ వోల్స్టన్ క్రాఫ్ట్ గురించి మనం కొంచెం ఎక్కువగా తెలుసుకుందాం, అర్థం చేసుకుందాం కూడా. సో మేరీ వోల్స్టన్ ఎవరంటే, షీఈస్ అన్ ఏ ఉమెన్ రైట్స్ యాక్టివిస్ట్. ఓకే, హూ ఈజ్ మేరీ వోల్స్టన్ క్రాఫ్ట్ అంటే, షీఈస్ అ ఉమెన్ యాక్టివిస్ట్, ఉమెన్ రైట్స్ యాక్టివిస్ట్. అండ్ తనని మదర్ ఆఫ్ ఫెమినిజం అని కూడా అంటారు. ఓకే, మదర్ ఆఫ్ ఫెమినిజం. ఓకే, మదర్, ఐ మీన్ మోడర్న్ ఫెమినిజంకి మదర్, మోడర్న్ ఫెమినిజం అండ్ పయోనియర్ ఆఫ్ ఫెమినిజం అని ఇలా చాలా పేర్లతో తనని అడ్రస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే తను ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ అనమాట. ఓకే, సో మేరీ వోల్స్టన్ ఈజ్ అన్ యాక్టివిస్ట్. ఇంకొంచెం డీటెయిల్డ్గా మేరీ వోల్స్టన్ గురించి మనం తెలుసుకుందాం. సో మేరీ వోల్స్టన్ క్రాఫ్ట్ ఆర్గ్యూస్ దట్, ఓకే, జస్ట్ వెయిట్. ఓకే, see. So Mary Wollstonecraft, she born in 27th April 1759, and she died on 1797. So 1759, she belongs to the 18th century, and she is a British writer, philosopher, and a feminist. Okay, her biography is like this. She wrote novels, treatises, and travel narratives, and history of the French Revolution. ఇలాంటివి తను కాంటెంపరీ రెవల్యూషనరీస్ గురించి కూడా అడ్రస్ చేస్తూ, అక్కడ ఉమెన్ యొక్క రోల్ని గురించి కూడా తను రాయడం జరిగింది, నావెల్స్ కానీ, ట్రీటీస్ కానీ. అండ్ ఇంగ్లీష్ రైటర్స్ కానీ, లేకపోతే అమెరికన్ రైటర్స్ కానీ, ఎవరైనా కూడా ఉమెన్కి అగెనెస్ట్గా, ఓకే, ఉమెన్ని రెస్ట్రిక్ట్ చేస్తూ, ఉమెన్ ప్రొహిబిట్ చేస్తూ రాసినటువంటి నావెల్స్ని కూడా తను డినై చేయడం జరిగింది. తన రైటింగ్స్ ద్వారా వాళ్ళు చెప్పేది రాంగ్ అని చెప్పేసి తను చాలా స్ట్రాంగ్గా వాళ్ళని రిజెక్ట్ చేయడం జరిగింది. ఓకే,
and she has written a book called as A Vindication of the Rights of the Women in 1792. 1792లో తను ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఉమెన్ యొక్క రైట్స్ గురించి, అసలు తనకు ఎలాంటి ఒపీనియన్స్ ఉన్నాయి ఉమెన్ గురించి, అంటే ఉమెన్ ఇన్ఈక్వాలిటీ ఏంటి, సోషల్ ఎక్స్క్లూజన్ ఏంటి, తను వల్నరబిలిటీస్ ఆఫ్ ఉమెన్స్ ఏంటి, ఉమెన్కి ఎలాంటి రైట్స్ ఇవ్వాలి, ఓకే, ఉమెన్ తన యొక్క నేచురల్ రైట్స్ని ఏ విధంగా కోల్పోతుంది, అసలు వాట్ ఆర్ దాట్ ఎవ్రీ లిటిల్ ఆస్పెక్ట్, ప్రతి డీటెయిల్స్ని కూడా తను ఈ బుక్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. And she clearly believed that education is a very important significant thing in the life of a girl or a woman. ఎందుకంటే అంటే ఎడ్యుకేషన్కి తను చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఎడ్యుకేషన్ ద్వారానే లైక్ ద రీజన్ ఈస్ డెవలప్డ్ ఇన్ ఉమెన్ అండ్ షీ కెన్ ఆస్క్ ఫర్ హర్ రైట్స్, షీ కెన్ ఫైట్ ఫర్ ద డిఫరెన్స్ దట్ ఈస్ షీ ఈస్ ఫేసింగ్ అన్న దాని గురించి తను చాలా క్లియర్గా అర్థం చేసుకోవడం జరిగిందనమాట. సో షీ ఆర్గ్యూస్ దట్ ఉమెన్ ఆర్ నాట్ న్యాచురల్లీ ఇన్ఫీరియర్ టు మెన్. న్యాచురల్గా ఏ విధంగా కూడా మెన్కి ఉమెన్ ఇన్ఫీరియర్ కాదు. ఓకే, అలా ఎందుకు అనిపిస్తుంది అంటే బికాస్ ద ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్తారనమాట. ఓకే, షీ సేస్ దట్, ఓకే, షీ ఆర్గ్యూస్ దట్ ఉమెన్ ఆర్ నాట్ న్యాచురల్లీ ఇన్ఫీరియర్ టు మెన్. ఉమెన్ ఎప్పుడు కూడా మెన్కి న్యాచురల్ అంటే బై బార్న్ ఉమెన్ ఆర్ నాట్ ఇన్ఫీరియర్ టు మెన్. ఓకే, వై డూ దే ఫీల్ లైక్ దట్, ఎందుకు వాళ్ళకి అలా అనిపిస్తుంది అంటే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్ల వాళ్ళు ఇలా అనుకుంటున్నారని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అండ్ షీ సజెస్టెడ్ దట్ బోత్ మెన్ అండ్ ఉమెన్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ రేషనల్ బీయింగ్స్ అండ్ ఇమాజిన్స్ ఎ సోషల్ ఆర్డర్ ఫౌండెడ్ ఆన్ రీజన్. అంటే మెన్లీ ఉమెన్కి కూడా ఎలాంటి ఇన్ఈక్వాలిటీస్ లేకుండా ఒక రీజన్ బేసిస్ మీదనే వాళ్ళ యొక్క హక్కులు వాళ్ళకి కల్పించాలి, ఎవరిని కూడా ఇన్ఫీరియర్గా చేయకూడదన్న దాని గురించి తను ప్రమోట్ చేయడం కూడా జరిగింది. See, as I said you that A Vindication of Rights of Women in 1792 was written by her. It is a classic of racialist feminism that is considered the earliest and the most important treatise advocating equality of women. ఇక్కడ చూడండి, ఎర్లియస్ట్ దేనికి సంబంధించిన రైటింగ్ ఇది, ఈక్వాలిటీ ఫర్ ఉమెన్. ఫస్ట్ టైం ఈ విండికేషన్ ఈ బుక్లో తను ఈ విండికేషన్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ఉమెన్ అని 1792లో, ఇమాజిన్ నౌ వీఆర్ ఇన్ ద 2023, 1792లోనే ఫస్ట్ టైం అట్ ది ఎర్లియస్ట్ పీరియడ్లోనే తను ఉమెన్ యొక్క ఈక్వాలిటీ రైట్స్ గురించి ఈ బుక్లో చాలా డీటెయిల్డ్గా తను రాయడం జరిగింది. ఎస్పెషల్లీ ఇఫ్ యూ టేక్ దట్ ఫీమేల్ ఈక్వాలిటీ పర్టికులర్లీ ఇన్ ద ఏరియా ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి తను చాలా స్ట్రెస్ చేయడం జరిగింది. బికాస్ అకార్డింగ్ టు హర్ ఒపీనియన్ ఏంటి, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓన్లీ మేకింగ్ ద ఉమెన్ ఫీల్ దట్ దే ఆర్ ఇన్ఫీరియర్ టు మెన్. సో ఆ ఇన్ఫీరియారిటీ లేకుండా ఉండాలంటే డెఫినెట్లీ ఉమెన్ గర్ల్ హ్యాస్ టు బి ఇంపోజ్డ్ విత్ ఎడ్యుకేషన్ అనేది తన నోషన్ అనమాట. క్లియర్? సో స్టేటస్ ద ఫ్యూచర్ విత్ ఎడ్యుకేటెడ్ ఉమెన్. ఓకే, ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఫ్యూచర్ గురించి కూడా తను దీంట్లో చెప్పడం జరిగింది. Advocated for equal voting rights and equal educational and legal opportunities for women. So voting rights, legal rights and education rights గురించి తను పోరాటం చేయడం జరిగింది. She brought many revolutions in not only in Britain countries, contemporary countries లో కూడా తన ఇన్స్పిరేషన్ అనేది కంటిన్యూ అయింది. And many other countries also granted their voting rights, inspiring all this. Okay, so education is essential to train the minds of women, okay, to move away from the enslavement. As a see, అంటే తను రాసిన ప్రతి ఒక్క పబ్లికేషన్ బుక్లో కూడా ఈ ఎడ్యుకేషన్ గురించి ఎంఫసిస్ చేస్తూ, ఓకే, ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా ఒక మైండ్ సెట్ ఆఫ్ ఎన్స్లేవ్మెంట్ నుంచి తను ఉమెన్ బయటికి తీసుకురావచ్చిన దాని గురించి షీ ఆల్వేస్ హైలైటెడ్ దట్. ఓకే, అండ్ షీ హైలైటెడ్ ద ఇన్ఫీరియారిటీ ఆఫ్ కాంటెంపరీ లిటరేచర్. ఓకే, కాంటెంపరీ లిటరేచర్స్ ఉంటాయి కదా, అంటే రైటర్స్ ఉంటారు కదా చాలా మంది. ఓకే, రైటర్స్ దే నెవర్ అడ్రెస్డ్ దిస్ ఇష్యూ. ఈవెన్ ఇఫ్ దే అడ్రెస్డ్ దట్, అంటే ఉమెన్ అప్పుడు ఫేస్ చేసినటువంటి వల్నరబిలిటీస్ అని చాలా న్యాచురల్గా, అంటే ఉమెన్ ఏదైతే వల్నరబిలిటీస్ని ఫేస్ చేస్తున్నారో అవన్నీ న్యాచురల్ అని చాలా మంది కాంటెంపరీ రైటర్స్ రాయడం జరిగిందనమాట. సో షీ కండెమ్డ్ ద రైటింగ్స్ ఆఫ్ దోస్ రైటర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ హర్ వర్క్ ఈస్ టిపికల్ ఆఫ్ ఇట్స్ ఏజ్ అండ్ కల్చర్. అంతే కదా, ఆ పర్టికులర్ 1750s ఇలాంటి ఒక రైజ్ ఆఫ్ రెవల్యూషన్ తీసుకురావడం అనేది వెరీ సిగ్నిఫికెంట్ అండ్ వెరీ క్రిటికలీ టిపికల్ ఇన్ ఫ్యాక్ట్. ఓకే, అండ్ ఇట్ ఇలస్ట్రేట్స్ ద నెక్సస్ బిట్వీన్ ఎర్లీ సోషలిజం అండ్ ఫెమినిజం. ఓకే, and women as mainly means to end that of compassionate marriages rather than end itself. అంటే తన మ్యారేజెస్ కి సంబంధించి కూడా తను చాలా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఉమెన్ ఆల్వేస్ షుడ్ నాట్ బి టేకెన్ యాజ్ అ గ్రాంటెడ్ టు బి హ్యావింగ్ అన్ హస్బెండ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ అనే దాని గురించి కూడా తను క్వశ్చన్ చేయడం జరిగింది. నాట్ డైరెక్ట్లీ యాజ్ అ రిలేషన్, షీ ఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఆన్ స్ట్రెస్సింగ్ దట్
denying the rights for a woman in her family life also is against her natural rights అని చెప్పేసి కూడా తను ఫైట్ చేయడం జరిగింది. అంటే షీ అడ్రస్డ్ ఉమెన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, వెదర్ షీ ఈజ్ ఇన్ అట్ హోమ్ ఆఫ్టర్ మ్యారింగ్, వెదర్ షీ ఈజ్ అన్ ఎ గర్ల్, వెదర్ షీ ఈజ్ అ చైల్డ్, ఆర్ వెదర్ షీ ఈజ్ అన్ ఎ ఎడ్యుకేటెడ్ గర్ల్ ఆర్ అన్ అన్ఎడ్యుకేటెడ్ గర్ల్ ఆర్ ఎన్ ఎ హౌస్ వైఫ్. సో న్యాచురల్ రైట్స్ ఆర్ ట్రూలీ యూనివర్సల్ అండ్ ఎక్స్టెండ్ టు ఉమెన్ యాజ్ వెల్ as టు మెన్స్. సో తను చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది అనమాట న్యాచురల్ రైట్స్ గురించి. ఓకే, నెక్స్ట్ పొలిటికల్ రైట్స్, సోషల్ ఇన్ఈక్వాలిటీ గురించి తను ఫైట్ చేయడం జరిగింది. మెంటల్ లిమిటేషన్ ఆఫ్ ఉమెన్. ఓకే, అంటే సి ఫర్ ఇయర్స్ టుగెదర్ ఇఫ్ ఎవ్రీబడి ఆర్ ఏది ఇంపోజ్ చేస్తే అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఉమెన్ ఆర్ మెంటలీ ఇంపోజ్డ్ దర్ లిమిటేషన్స్, అంటే ఉమెన్ ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు అంటే ఆ లిమిటేషన్స్ అన్నిటిని కూడా తను మెంటల్ గా అందరూ ఉమెన్ కి చేయడం అనేది జరగడం వల్లే ఉమెన్ ఆర్ నాట్ కమింగ్ అవుట్, ఉమెన్ ఆర్ నాట్ ఎడ్యుకేటింగ్ అనే దాని గురించి కూడా తను అడ్రస్ చేయడం జరిగింది. ఓకే, అండ్ షీ రెడిక్యూల్డ్ ప్రివైలింగ్ నోషన్స్ అబౌట్ ఉమెన్ యాజ్ హెల్ప్లెస్ చార్మింగ్ అడోర్న్మెంట్స్ ఇన్ హౌస్ హోల్డ్. సో చాలా వరకు ఏంటి ఉమెన్ కేవలం రిస్ట్రిక్టెడ్ టు ఫ్యామిలీ లైఫ్ ఆర్ హౌస్ హోల్డ్ వర్క్. సో దానికి సంబంధించి కూడా తను ఓకే కండెమ్డ్ చేయడం జరిగింది. అండ్ ఎడ్యుకేషన్ హెల్డ్ ద కీ టు అచీవింగ్ ద సెన్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. సో ఉమెన్ కి సెల్ఫ్ రెస్పెక్ట్ రావాలంటే డెఫినెట్ గా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న దాని గురించి తన కెపాసిటీస్, అంటే ఉమెన్ యొక్క కెపాసిటీస్ ని ఇంప్రూవ్ చేయడానికి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని తను చెప్పడం జరిగింది. నెక్స్ట్, షీ వాజ్ రాడికల్. వై ఐఎమ్ కాలింగ్ యాజ్ అ రాడికల్ అంటే ఓకే బికాస్ షీ వాంటెడ్ టు టేక్ అవే ద గ్యాప్ బిట్వీన్ ద మెన్ అండ్ ఉమెన్. ఆ సర్కమ్స్టాన్సెస్లో అంటే 1759 అండ్ 18th సెంచరీ పీరియడ్ ఆఫ్ టైంలో మెన్కి ఉమెన్కి మధ్య ఉన్నటువంటి ఆ డిఫరెన్సెస్ని, ఓకే ఆ ఇన్ఈక్వాలిటీస్ని అడ్రస్ చేయడానికి తను తీసుకొచ్చిన ప్రతి రైటింగ్ అండ్ పబ్లికేషన్ కూడా ఒక రాడికల్ సెన్స్ అనేది అందరూ రాడికల్ సెన్స్ అని లాగానే తీసుకున్నారు. బికాస్ ఇట్ వాజ్ అన్ ఎ వెరీ డ్రాస్టిక్ చేంజ్. అప్పటిదాకా నమ్మినటువంటి లిమిటేషన్స్ బిలీఫ్స్ అన్నీ రాంగ్, దట్ ఉమెన్ హ్యావ్ న్యాచురలీ ఈక్వల్ టు మెన్ అనేది బిలీవ్ చేయడానికి చాలా మందికి కూడా ఇట్ వాస్ నాట్ డైజెస్టెడ్ అట్ దట్ పీరియడ్ ఆఫ్ ద టైమ్. సో దట్స్ వై for many people she sensed as a radical, but in fact it is a natural writing of her. Okay, and she connected to the rise of women gender roles. Even she also given many publications writing related to the gender roles of what is the role of women and దాని గురించి కూడా తను చాలా ఎంఫోసిస్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మేరీ వోల్స్టన్ క్రాఫ్ట్ ఒక ఇంపార్టెన్స్ అనేది అంటే 1759లోనే అంటే 18th సెంచరీ పీరియడ్ టైంలోనే తను చాలా చేంజెస్ అంటే ఇన్ఈక్వాలిటీస్ ఫేస్ చేస్తున్న దాని గురించి చాలా రెవల్యూషన్ తీసుకురావడం జరిగింది. అందుకే తనని పయోనీర్ ఆఫ్ ఫెమినిజం కానీ మోడర్న్ ఫెమినిజం సంబంధించి మదర్ ఆఫ్ మోడర్న్ ఫెమినిజం అని తనను అడ్రస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మేరీ వోల్స్టన్ క్రాఫ్ట్. సో మనకు మిస్ యూనివర్స్ షెన్నీ ఎవరైతే ద 23 years ఓల్డ్ మిస్ యూనివర్స్ ఉన్నారో తను మెన్షన్ చేసినటువంటి మేరీ వోల్స్టన్ క్రాఫ్ట్ గురించి మనం ఇప్పుడు చదివాం. ఓకే, సో మీరు ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ కంటెంట్ ని యూ కెన్ యూటిలైజ్ ఫర్ రైటింగ్ దీస్ టైప్ ఆఫ్ ది ఆన్సర్స్. క్లియర్? So this is all about for today's art. I mean today's the special special article of this Mary Wollstonecraft and use and okay you can explain this answer. Okay, so he discourse ki sambandhinchi you can make the answer. Okay, so thank you.